ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఆ వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన్ని స్మరించుకుని వినాయకుడి యొక్క జననము, అలాగే భాద్రపద శుద్ధ చవితి ఆ రోజున వినాయకుడి పూజ ఎందుకు చేసుకోవాలి, అలాగే ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు, భాద్రపద శుద్ధ చవితి నాడు మనం చేసుకునే వినాయక చవితి పూజకి ఆ చంద్రుడికి సంబంధం ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే సనాతన ధర్మ యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయగలరని మనవి. ఈ వీడియో చివరి వరకు విన్నవారు ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమః అంటూ ఆ స్వామివారికి నమస్కారం చేస్తూ ఒక కామెంట్ కూడా చేయగలరని మనవి. ఇక మన కథలోకి వెడితే, పూర్వము గజరూపంలో ఉన్న, అంటే ఏనుగు రూపంలో ఉన్న ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి పేరు గజాసురుడు. అతను రాక్షసరాజు. పరమశివుడిని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించారుట. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడుట. అప్పుడు ఆ గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని వరం కోరుకున్నాడుట. పరమేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టారుట. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుందిట. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పిందిట. ఓ మహానుభావ, పూర్వము భస్మాసురుడి బారి నుండి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఒక ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చిందిట. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపించేశారుట. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుడిని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనదని నిర్ణయించుకున్నారట. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా తయారు చేసి బ్రహ్మ మొదలైన మిగిలిన దేవతల చేత అందరికీ ఒక వాయిద్యం ఇచ్చాడుట. ఇచ్చి తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం అనే ఊరిలోకి వెళ్ళాడుట. అక్కడికి వెళ్ళి అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడుట. ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఎంతో ఆనందం పొంది, మీకు ఏ వరం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని పలికాడుట అని చెప్పారుట. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి నువ్వు శివుడిని ఇవ్వు అని కోరాడుట. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు సాక్షాత్తు ఆ శ్రీహరే అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడట. ఇక అప్పుడు తన ఉదరంలో, అంటే పొట్టలో ఉన్న శివుడిని ఈ విధంగా ప్రార్థించాడట. నా శిరస్సు అందరికీ ఎప్పుడూ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నారట. తరువాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతిచ్చారుట ఆ గజాసురుడు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చగా లోపల నుండి శివుడు బయటకు వచ్చారట. ఇక తరువాత దేవతలందరూ ఒకరికి ఒకరు వీడ్కోలు పలుకుని బ్రహ్మగారు బ్రహ్మలోకానికి, విష్ణుమూర్తి అదేనండి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళిపోయారట. అప్పుడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయారట. ఇతర దేవతలందరూ కూడా వారి వారి లోకాలకి వెళ్ళిపోయారట. ఇక ఇలా ఉండగా కైలాసంలో పార్వతీదేవి తన భర్త రాకను గురించి విని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసిందిట. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించిందిట ఆ పార్వతీదేవికి. ఇక అనుకున్నదే దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసిందిట. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వరాదని చెప్పి
లోపలికి వెళ్ళిందిట. కాసేపటికి శివుడు వచ్చారుట. వాకిట్లో ఉన్న ఆ బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నారుట. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రౌద్రముతో ఆ బాలుడికి శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళారుట. శివపార్వతుల సంభాషణ మధ్య ద్వారం దగ్గర బాలుడి గురించి మాటలు దొల్లాయిట. శివుడు తాను ఆ బాలుడి శిరస్సు వధించినట్లు తెలిపాడుట. విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో విలపించిందిట. ఇక శివుడు కూడా చింతించి అక్కడ ఉన్న దేవతలకు ఎవరైతే ఉత్తర దిక్కుగా శిరస్సు పెట్టి నిద్రిస్తున్నారో వెళ్ళి వారి తల తీసుకురమ్మని పంపించారుట. అలా వెళ్ళిన దేవతలకు వెతుకుతూ ఉండగా ఒక ఏనుగు ఉత్తర దిక్కుకి తలపెట్టుకుని పడుకుని ఉండడంతో వారు ఆ ఏనుగు యొక్క శిరస్సు ఖండించి తీసుకువచ్చారుట. అప్పుడు ఈశ్వరుడు ఆ ఏనుగు శిరస్సునే ఆ బాలుడికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడుట. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినారుట. ఇక ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించారట. ఇక అదలా ఉంచితే ఇక ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారుట. గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక, అంటే నేను పెద్దవాడని కనుక తనకు ఆధిపత్యం తనకు ఇమ్మని కోరారుట. గజాననుడు మరగుజ్జుడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారట. అందుకు శివుడు తన కుమారులిద్దరినీ కూడా ఉద్దేశించి, మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పారుట. అంత కుమారస్వామి తన వాహనమైన నెమలిపై వెంటనే బయలుదేరారుట. గజాననుడు అచేతనుడయ్యాడుట. మందగమనుడైన తాను తన వాహనమైన ఎలుకపై ముల్లోకాలన్నిటిలోని నదులన్నిటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రినే వేడుకున్నాడుట. ఇక వినాయకుడి బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాలను అనుగ్రహించాడుట. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుడి ఆధీనములో, అంటే నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చెబుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడుట. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థములోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించారుట. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళారుట. తండ్రి పక్కన ఉన్న ఆ వినాయకుడిని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించారుట. ఇక అప్పటి నుండి వినాయకుడు గణాలకు అధిపతి అయి శ్రీ మహాగణాధిపతి అయ్యారు. ఇక ఆ తరువాత అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారుట. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవన్నీ సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకు ఇచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోడాడుట. ఉదరం భూమి కానిన చేతులు భూమికి ఆనవు, చేతులు భూమి కానిన ఉదరం భూమికి ఆనట్లేదుట. ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉండగా శివుని శిరస్సులో ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థ ఇబ్బంది చూసి నవ్వాడుట. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపల ఉన్న కుడుములన్నీ ఆ ప్రదేశం అంతా పడి వినాయకుడు మృతి చెందారుట. అది చూసిన పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుడిని, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుడుగాక అని శపించిందిట. ఇక ఇలా ఉండగా ఆ సమయంలో సప్తఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారట. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడట. ఇక అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించిందిట. అగ్నిదేవునితో ఉన్నది
తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారుట. ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్లే వారికి ఈ నీలాపనంద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు, మునులు పరమేశ్వరుడికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపంలో వచ్చిందని చెప్పి ఋషులను సమాధానపరిచారుట. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించారుట. అప్పుడు దేవతలు పార్వతీదేవిని, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది, నీ శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించారుట. అప్పుడు పార్వతీదేవి వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుడిని చూడరాదు అని తన శాపాన్ని సడలించిందిట పార్వతీదేవి. ఇక ఆ తరువాత శమంతోపాఖ్యానం గురించి చెప్పుకుందాము. ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు వెళ్ళి పాలు బతుకుతున్నాడుట. అనుకోకుండా ఆ పాలలో చంద్రుని యొక్క బింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి అపరింద రానున్నదో అని అనుకున్నారట. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమే వెళ్ళాడుట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకు ఇవ్వవలసిందని, దానితో రాజ్యాభివృద్ధి కలుగుతుందని అడిగాడు. దానికి సత్రాజిత్తు ఇంత మహిమ కలిగిన శమంతకమణిని ఇవ్వడానికి నిరాకరించారుట. ఇక ఆ తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడుట. ఒక సింహము దానిని మాంసపు ఖండమని భావించి ఆ ప్రసేనుడిని సంహరించి మణిని తీసుకుపోతుండగా ఒక భల్లోకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చిందిట. మణి కోసము శ్రీకృష్ణుడే తన తమ్ముడిని సంహరించాడని సత్రాజిత్ పట్టణమంతా కూడా చాటింపవేశాడుట. ఇక అది విన్న శ్రీకృష్ణుడు చవితి నాడు చంద్రుణ్ణి చూసిన దోష ఫలితమే ఇది అనుకున్నారుట. దాన్ని పోగొట్టుకోవడానికి బంధుమిత్ర సమేతుడై అడవికి వెళ్ళగా అక్కడ ఒక చోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయిట. ఆ దారినే వెళుతూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు తన వారందరిని అక్కడే ఉండమని చెప్పి ఒక్కడే గుహలోపలికి వెళ్ళి ఉయ్యాలలో ఊగుతున్న మణిని చూశారుట. దాన్ని తీసుకొని వెనకకు వెడుతూ ఉండగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలిక ఏడవడం మొదలుపెట్టిందిట. ఇక అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలబడ్డాడుట. ఇద్దరి మధ్య 28 రోజుల పాటు నిరవధికంగా యుద్ధం జరిగిందిట. బండరాళ్లతో, వృక్షాలతో, ముష్టిఘాతాలతో ఇరువురు ఒకరిని ఒకరు గాయపరుచుకుంటున్నారట. జాంబవంతుడు తనను ఓడిస్తున్నది శ్రీరాముడే అని తెలుసుకుని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. అప్పుడు నేను నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పటి నుంచి కూడా మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరారుట. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా కానుకగా ఇచ్చారుట. పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి చిన్నవాళ్లను పెద్దవాళ్లను ఒక చోట చేర్చి యావత్తు వృత్తాంతాన్ని తెలియజేశారుట. శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశారుట. దాంతో సత్రాజిత్తు పశ్చాత్తాపంతో అయ్యో, లేనిపోయిన నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారుట. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన్న జాంబవతి, సత్యభామలను భార్యలుగా పొందారుట. దేవతలు, మునులు కృష్ణుడిని స్తుతించి మీరు సమర్థులు కనుక ఈ నీలాపనందలను బాపుకున్నారు, మా పరిస్థితి ఏమిటి అని అడగగా అప్పుడు అంతటి శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు తలపై చెల్లుకుంటే నీలాపనందలు పొందరు అని తెలియజేశారట. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారుట. ఇక ఇదే వినాయకుని జనన వృత్తాంతము, గజాసురుని కథ. భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదో, ఒకవేళ చూస్తే నీలాపనందలు కలగకుండా ఏమి చెయ్యాలో, ఇదంతా కూడా ఆ వినాయకుడి యొక్క కథ. ఇది అందరూ విన్నవారందరూ కూడా
ఆ వినాయకుడికి నమస్కరిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం గణేశాయ నమః అంటూ ఒక కామెంట్ చేయగలరు. ఈ వీడియోని లైక్ చేసి ఈ కథ ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ కూడా తెలియచేయగలరు. అలాగే ఈ కథ అంతా కూడా ఒక శ్లోక రూపంలో ఉంది. అది ఓం సింహ ప్రసేనమవదేత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోదే తవ హ్యేషస్యమంతకః. ఇది ఆ శ్లోకము. భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ కథ చెప్పుకోవడము, ఈ కథ చెప్పుకోవడం కానీ శ్రవణం కానీ చేయకపోతే ఆ సంవత్సరం అంతా ఎప్పుడైనా చంద్రుని చూస్తే గనక నీలాపనందలు కలుగుతాయి. అందుకోసమని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ వినాయకుడిని పూజించి ఈ కథ చెప్పుకుని ఆ అక్షతలు వేసుకోవాలి. అలా లేదు, కుదరలేదు అనుకుంటే కథ చెప్పుకోవడానికి కానీ కనీసం ఈ శ్లోకమైన ఆ వినాయకుడిని పూజించి అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్నైనా చెప్పుకుని నక్షత్రాల చేత పట్టుకుని అవైనా సరే శిరస్సు మీద ధరించాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తన మీద నిందలు పడకుండా ఉండాలి అంటే నీలాపనందలు అనేవి భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ వినాయకుడిని పూజించి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ కథ చెప్పుకుని ఆ అక్షతలు, కథ చెప్పుకోలేని వారికి కనీసం కథాశ్రవణమైనా చేసి ఆ అక్షతలు కళ్ళకద్దుకుని శిరస్సు మీద ధరించాలి. కథాశ్రవణం అంటే ఇది నేను తెలుసుకుంటానని మాత్రమే పెట్టాను. ఇది విని మాత్రం దయచేసి ఎవరు పూజ చేసుకోవద్దు. మీ ఇంటికి ఒక బ్రాహ్మణుడిని పిలిచే ఖచ్చితంగా పూజ చేసుకోమని ఈ వీడియో వినందరికీ కూడా మనవి. ఇక ఆ వినాయకుడికి నమస్కరిస్తూ ఈ సంవత్సరము ముందుగా అందరికీ వినాయక చవితికి శుభాకాంక్షలు తెలుపుతూ హరి ఓం తత్సతు.